నమస్తే YLR9 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. చిట్యాల గ్రామంలో 33 ఆబ్లిక్ 11 kV విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. లంచం అడిగిన అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డు ఎక్కిన ఆందోళనకారులు. జూన్ 2 లోపు పరిష్కరించాలి మంత్రి పొంగులేటి. డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లా తడవాయి మండలం చిట్యాల గ్రామంలో 2.11 కోట్ల నిధులతో నిర్మించనున్న 33 ఆబ్లిక్ 11 kV విద్యుత్ ఉప కేంద్రానికి శుక్రవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శంకుస్థాపన చేశారు. గతంలో గ్రామస్తుల కోరిక మేరకు మంత్రితో మాట్లాడి విద్యుత్ ఉప కేంద్రం మంజూరు చేయించారు. ఈ సందర్భంగా చిట్యాల గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేకి అఖండ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ తడవాయి మండల పరిధిలోని 11 నుండి 14 గ్రామాలకు చెందిన రైతులు మరియు గ్రామస్తులు విద్యుత్ సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కొత్త విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణంతో ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. అధికారులు మరియు కాంట్రాక్టులతో చర్చించి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని హామీనిచ్చారు. గ్రామస్తుల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి మరిన్ని పథకాలు తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, మండల మరియు గ్రామ యూత్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఓం నవో నవో భవతి 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 జాయ. వేసవి కాలంలో వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వడదెబ్బకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వడదెబ్బకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేసవిలో చేయవలసినవి, చేయకూడనివి కరపత్రాల రూపంలో ప్రచారం సాగించడం జరుగుతోందని తెలిపారు. జిల్లాలో తెలంగాణ సాంస్కృతిక కళాకారుల ద్వారా గ్రామాల్లో పాటల రూపంలో ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయని తెలిపారు. వేసవి కాలంలో ప్రజలు చల్లని ప్రదేశాల్లో ఉండటానికి ప్రయత్నించాలని, బయటకు వెళ్లడం అత్యవసరమైతే గొడుగు లేదా టోపీ తలపాగా కట్టుకోవాలని తెలిపారు. ఎండలో తేలికపాటి శారీరక శ్రమకు మాత్రమే హాజరు కావాలన్నారు. ఉప్పుతో గల మజ్జిగ లేదా గ్లూకోజ్ వీటిని ఎక్కువగా తీసుకోవాలని, ద్రవ పదార్థాలు, పండ్ల రసాలు తీసుకోవాలని తెలిపారు. వడదెబ్బకు గురైన వ్యక్తులను చల్లని ప్రదేశాలకు తరలించాలని, వేడితో బాధపడుతున్న వారికి వదులు దుస్తులు ధరించాలన్నారు. వడదెబ్బ సోకిన వారు తీవ్రంగా ఉంటే వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించాలన్నారు. ముఖ్యంగా వేసవిలో ప్రత్యక్ష సూర్యకాంతి గురికాకుండా ఉండాలని, నల్లపు, సింథటిక్, మందపాటి దుస్తులను వినియోగించకూడదని తెలిపారు. వేసవిలో ఉప్పు కలిపిన ద్రావణంను ఎక్కువగా తీసుకోవాలి. నివసించే గదుల్లోకి వేడిగాలి సోకకుండా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు బిల్లులు మంజూరు చేయమంటే అధికారులు లంచగొండితనంతో తమను వేధిస్తున్నారని, అధికారుల తీరు నిరసిస్తూ లబ్ధిదారులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టిన సంఘటన శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని సోమార్పేట్ గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు అయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అప్పు చేసి మరీ నిర్మించుకున్నామని లబ్ధిదారులు తెలిపారు. నిర్మించుకున్న డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాలను సంబంధించిన డబ్బులను మంజూరు చేయాల్సిందిగా సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్తున్నామని తెలిపారు. అయితే 2 నెలల క్రితం లంచంగా సంబంధిత అధికారులైన పంచాయతీరాజ్ శాఖ ఈ పిచ్చయ్య,
ఏఈ కృష్ణ, డిఈ గిరిధర్లు లంచం అడగ్గా 1,50,000 రూపాయలు ఇచ్చామని, అయినా తమకు బిల్లులు మంజూరు చేయట్లేదని వాపోయారు. 2 అప్పు సొప్పు చేసుకుని నిర్మించుకున్న తమ ఇళ్లకు బిల్లులు మంజూరు చేయాలని 2 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగితే మళ్లీ లంచం అడుగుతున్నారని, అదేంటని ప్రశ్నిస్తే మీరెవర్రా అంటూ దబాయిస్తున్నారని ఆరోపించారు. ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఆందోళనకారుల దగ్గరికి వెళ్లి సముదాయించడంతో ఆందోళన విరమించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని, లంచమడిన అధికారులపై చర్యలు తీసుకుని తమ బిల్లులు మంజూరు అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కాగా తమపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సంబంధిత పంచాయతీరాజ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. 50,000 రూపాయలు ఏఈ గారు డి గారు అడిగి సంతకం పెట్టి అట్లయితేనే చేస్తాం, లేకపోతే చేయం. 60 రోజులు అవుతుంది లైవ్ లొకేషన్ పంపించి పిఆర్ పంచాయత్ ఆఫీస్ కామెంట్ పంపించడం, లబ్ధాల లైవ్ లొకేషన్ తీసుకున్నాడు. 60 రోజుల నుంచి ఇప్పుడు రికార్డు చేయమంటే ఇప్పుడు రేపు ఇక ఎందుకు చేయమంటే సార్ పైసలు ఇస్తే చేస్తాం, మిగతా పైసలు ఉంటే నీవు ఇవ్వడే అని అంటుండు. ఆఫీస్కి వస్తే లబ్ధాల కాంట్రాక్టర్ పేరు మీద ఇచ్చారు, కానీ కాంట్రాక్టర్ ఏఈ డిఈ గిరిధర్ డిఈ ఏఈ పిచ్చయ్య 60 రోజుల నుంచి సతాయించుకొని లైవ్ లొకేషన్ పంపిస్తాను 1,50,000 ఇద్దరు కలిసి తీసుకొని లైవ్ లొకేషన్ పంపించారు. మళ్ళీ ఈరోజు రికార్డు చేయండి సార్ అంటే మాకు పైసలు ఇస్తేనే చేస్తాం, లేకపోతే మేము చెయ్యం, నువ్వు ఎవడి ఆఫీస్కి వస్తేందుకు నేను బయట పంపిస్తా అని అంటుండు. అంటే నేను పోలీసుని ఫోన్ చేస్తా అంటే సార్ మీరు ఇప్పుడే మా మీద కంప్లైంట్ చేయండి, మీరు పోలీసుని పంపించండి అంటే మళ్ళీ భయపడి పోలీసుని ఇప్పటివరకు కంప్లైంట్ చేయలేదు. మరి లబ్ధిదారుల బాధ తట్టుకోలేక మేము వచ్చి నిరసనగా ఏఈ డి మీద చెప్తున్నాం. ప్రభుత్వం స్పందించి వాళ్ళ డబ్బులు ఇచ్చి ప్రభుత్వమే కృషి చేస్తుంటే మరి ప్రభుత్వ అధికారులే లంచాలకు లోబడి వాళ్ళకు డబ్బులు రాకుండా అడ్డుకుంటున్న ప్రయత్నం మరి ప్రభుత్వము పైన చర్య తీసుకొని ఏఈ కృష్ణయ్య గారి మీద ఈ గిరిధర్ మీద గతంలో ఇక్కడ ఉద్యోగం స్థానికంగా కృష్ణ పనిచేసిండు. ఆ కృష్ణ తప్పుదో వల్లనే 10 మంది 50 లక్షల రూపాయలు నష్టపోయిండు. గతంలో పనిచేసిన ఏ కృష్ణ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం అని చెప్పేసి మేము మా లబ్ధిదారుల తరఫున నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా. ఇప్పుడు కూడా పైసలు ఇస్తేనే చేస్తా అంటున్నా. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో, ఆఫీసర్ నువ్వు ఎవడివి నా ఆఫీస్ కష్టం కానీ అంటుండు. మరి ఈరోజు బంధం వేరు మీద కాంటాక్టర్ అయింది. మరి ఆ బంధం వేరు ఎందుకు రాలేదు, మరి బంధం వేరే వస్తేనే నేను సంతకం పెడతాను ఎందుకు అనలేదు. ఈరోజు వచ్చి పైసలు చేయకపోతే నువ్వెవడి లబ్ధిదారులు వాళ్ళకి ఆగా ఎక్కడ పోన్న వాళ్ళకి దిక్కు దోచలేని పరిస్థితులను 2 సంవత్సరాలు అయిపోయింది. మరి ప్రభుత్వమే చొరవ తీసుకొని పైసలు ఇస్తాం బాబు అంటే మరి ప్రభుత్వ అధికారులే నిర్లక్ష్యానికి గురి చేసి లబ్ధిదారులకు బాధలకు గురి చేస్తున్నారు. మరి 5 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి మాది. ఇల్లు కట్టుకున్నాము, ఇప్పుడు ఇంట్లో పోయినాము, 1 రూపాయి లేకుండా వాళ్ళని తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు బాగా తెచ్చుకున్న వాళ్ళందరూ ఇంటి మీద వచ్చి ఇంట్లో మీద కొడుతుండ్రు, తిడుతుండ్రు. మాకు ఆపద పెడుతుంది. మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి డబ్బులు? ఇప్పుడు మాకు అబద్ధం ఇస్తాము ఆశ అంటే మనిషికి పైసలు ఇచ్చి కట్టుకున్నాము. ఇప్పుడు కట్టుకున్నాక మేము ఏం చేయాలి, మేము పెట్టుకోవాలి. మేము కూడా అప్పు తెచ్చి కట్టుకున్నాం, ఉన్నంత మంది కట్టాము. మా వల్ల ఇప్పుడు పైసలు కావాలని మేము ధర్నా చేస్తున్నాం రోడ్డు మీద. మాకు ఇచ్చిన దాకా కలవది కావాలి. మేము అప్పు తెచ్చిన వాళ్ళు ఊరుకుంటే వాళ్ళు మా ఇంట్లో మీద వాళ్ళ ఇళ్ళల్లో ఉంటారంట అప్పు ఇచ్చిన వాళ్ళు. లక్ష్మి సోమార్పేట ఇళ్ళల్లో వచ్చి ఇప్పుడు సోమార్పేట దేవాడ సాయిలు నా 15 లక్షలు పెట్టి ఇల్లు కట్టిన 5 లక్షలు కానీ 5 లక్షలు మిస్ అయ్యింది. అది మోసుకున్నా. డాక్టర్ 2,50,000 తీసుకున్నా. నెలకు 15,000 రూపాయలు కడుతున్నా. ఇప్పుడు బతకలేక మేము ఏం తెచ్చుకొని తాగాలో మాకు అర్థమవుతుంది. ఏంది లాస్ట్కు పురుగుల మంది తీసుకొచ్చుకొని ఆఫీస్ కడతాయి తాగాలని మనసులో కోరిక ఉంది మాకు అంతే. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితే ఏవైతే మనకు డబుల్ బెడ్రూమ్ సోమార్పేటలో ఏవైతే వచ్చినాయో శాంక్షన్ వచ్చిందో మనకు అగ్రిమెంట్ అయిన తర్వాత అవి బెనిఫిషియరీ లిస్ట్ ఆన్లైన్ కావాలి యాక్చువల్గా. అయితే బిఫోర్ ఎలక్షన్ అవి ఆన్లైన్ కాలేదు, ఆగిపోయింది. ఆన్లైన్ ప్రాసెస్ ఆగిపోయింది. ఆగిపోయాక ఆన్లైన్ ప్రాసెస్ మొన్న 15 రోజుల క్రితం మళ్ళీ స్టార్ట్ అయింది ఆన్లైన్ ప్రాసెస్. అయితే అందులో అప్పుడు బెనిఫిషియరీ లిస్ట్ అప్రూవ్ అయింది ఆన్లైన్లో. అప్రూవ్ అయినాక అప్రూవ్ అయిన తర్వాత మేమేం చేసినామంటే ఎవరైతే బెనిఫిషరీస్ కట్టుకున్నారో వాళ్ళందరినీ ఇండ్లన్నీ లాంగిట్యూడ్లో నోట్ క్యాబ్లో ఫోటోలు తీసి ఒక రిజిస్టర్లో పెట్టి అతికించి మనం డివిజన్ ఆఫీస్కి పంపించడం జరిగింది. దాని తర్వాత ఈ లోపల అది రికార్డ్ చేయాలంటే ఇలా ఇద్దరు ఏఈలు మారిపోయింది. అయితే పాత కృష్ణ ఉండే, కృష్ణ పార్ట్ కృష్ణ రికార్డ్ చేయాలి. ఫస్ట్ ఆయన ఉన్నప్పుడు ఆయన ఏదైతే చూసాడో ఆయన రికార్డ్ చేయాలి. ఆయన తర్వాత మీరు పిచ్చే చేయాలి. అయితే ఇది చేయడానికి ఇప్పుడు ఈ లోపల ఏమైందంటే ఈ ఇద్దరు ఇప్పుడున్న ఏఈ ఏమైంది, ఈ ఏఈ మనకు అంటే అందరికీ మనకి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ వెరిఫికేషన్లో గత 15 రోజుల నుంచి ఇందిరమ్మ వెరిఫికేషన్లో తిరుగుతుంది మన ఏఈలకు. ఇప్పుడు కూడా స్టిల్ మా ఏఈ అందరే ఉన్నాడు. దాంట్లో అది కాగానే చేస్తామని చెప్పినాం ఏదైనా కానీ. ఇక దానికి వచ్చి ఇక్కడ వచ్చి కూర్చోమని మంచిగా కూర్చున్నాక చేసినాక ఏంది అంటే చెప్తున్నాను ఇట్లా ఉందంటే ఏఈకి ఫోన్ చేయను,
ఏం చేస్తున్నావు నువ్వు ఆఫీసర్వా అదా ఇది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అట్లా మాట్లాడద్దు బాబు, అట్లా మాట్లాడద్దయ్యా అని అంటే మేము బాయాగా మాట్లాడుతున్నావు, నేను నీకు బాంబాలి అని మాట్లాడుతున్నాను అంటే ఏమని చెప్పాలి మనం ఆయనకి? ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పిన. ఇది విషయం. ఇంతకు మించి అట్లా ఎవరిని ఎక్కడ మనకు అవసరం లేదు, డబ్బులు అడగాల్సిన అవసరం లేదు. అది శాంక్షన్ వచ్చింది మొన్న, ఇది పర్మిషన్ మనకి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది 15 days బ్యాక్. కావాలంటే ఇప్పుడు మీకు మా అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఉంటాడు, ఎప్పుడు వచ్చిందో పర్మిషన్ ఎప్పుడు వచ్చిందో మీకు వినిపిస్తాయి ఇప్పుడు ఆయన ఫోన్ చేసి. మే 5 నుంచి 20 వరకు జిల్లాలో మండలాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని, భూభారతి చట్టం మేరకు ప్రజల దరఖాస్తులు స్వీకరించి జూన్ 2లోపు పరిష్కరించాలని మంత్రి పొంగులేటి జూన్ మీటింగ్ ద్వారా కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. నీట్ పరీక్షకు పటిష్ట భద్రత, మెడికల్ క్యాంప్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని ఏపీని ఆధునిక ప్రదేశ్గా మార్చి ఒక శక్తి అని ప్రధాని కొనియాడారు. 60,000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్ కు నిదర్శనాలు. ఒక స్వప్నం సాకారం అవుతుందనేది కళ్ల ముందే కనిపిస్తోంది. ఇంద్రలోకం రాజధాని అమరావతి ఇప్పుడు ఏపీ రాజధాని కావడం విశేషం. స్వర్ణాంధ్ర నిర్మాణానికి ఇది ఒక శుభ సంకేతమని మోదీ వెల్లడించారు. కాగా అమరావతి సభలో సీఎం చంద్రబాబుపై పీఎం మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. టెక్నాలజీ తనతో మొదలైనట్లు చంద్రబాబు అన్నారని, అయితే తాను గుజరాత్ సీఎం అయినప్పుడు హైదరాబాద్ లో ఐటీని చంద్రబాబు ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకున్నట్లు చెప్పారు. అధికారులను పంపించి ఐటీపై అధ్యయనం చేయించా. పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా, త్వరగా పూర్తి చేయాలన్నా చంద్రబాబుకి సాధ్యం. పెద్ద పనులు చేయడంతో చంద్రబాబును మించిన నేత దేశంలో లేరు అని కొనియాడారు. चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूं। जब मैं गुजरात में नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ कर के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है, मैं लागू कर रहा हूं। ఇప్పుడు చంద్రబాబు గారు మీరందరి ముందు నాకు టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు. కానీ నేను మీ అందరికీ కూడా ఒక రహస్యం చెప్తాను. నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసి అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తిరిగి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈరోజు నేను చేయగలుగుతున్నానన్నది తెలియజేస్తున్నాను. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ను ఆధునిక ప్రదేశ్గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి. మిత్రులారా, సీఎం రేవంత్ రెడ్డి నెల 8న హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించనున్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కుల కబ్జా తదితర అంశాలపై బాధితులు నుంచి నేరుగా హైడ్రా పోలీస్ స్టేషన్ లోనే ఫిర్యాదు చేయవచ్చు. ఇదివరకు హైడ్రాకు సంబంధించి కేసులు సాధారణ పిఎస్లలో నమోదయ్యేవి. ప్రస్తుత ఆస్తుల పరిరక్షణతో పాటు చెరువుల కబ్జాను నియంత్రించడానికి హైడ్రా సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో గాలివాన బీభత్సం సృష్టిస్తుంది. భారీ వర్షానికి తోడు గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో మహానగరం చిగురుటాకులా వణికిపోతుంది. దీని కారణంగా ముంబై రావాల్సిన 40 విమానాలను దారి మళ్లించారు. మరో 100 ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మరిన్ని గంటలలో పాటు వాన కొనసాగే అవకాశం ఉందంటూ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణం యుద్ధం జరుగుతుందోనని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని స్థానికులంతా ఆహార నిల్వలు ఉంచుకోవాలని స్థానిక అధికారులు ఆదేశించారు. కనీసం 2 నెలలకు సరిపడా ఆహారం నిల్వలు చేసుకోవాలని అప్రమత్తం చేశారు. దీంతో త్వరలో యుద్ధం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగానే యూపీలోని గంగా ఎక్స్ప్రెస్ వేలో యువసేన విన్యాసాలు చేపట్టింది. మిరాజ్, రఫేల్, సుఖోయ్, జాగ్వార్, మిగ్ విమానాలు
హెర్క్యులిస్ట్ AN-32 మరియు MI-17 V5 హెలికాప్టర్లతో రహదారి ల్యాండింగ్ డ్రిల్స్ చేస్తుంది. అత్యవసర సమయాలు మరియు IAF కు చెందిన యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యే విధంగా షాజహాపూర్లోని గంగా ఎక్స్ప్రెస్ వేపై 3.5 కిలోమీటర్ల పొడవున రహదారిని ప్రత్యేకంగా నిర్మించారు. ఇలాంటి రహదారులు యూపీలో 4 ఉన్నాయి. భక్తులంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కేదార్నాథ్ ఆలయ తలుపులు ఈ రోజు తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు పుణ్యక్షేత్రానికి చేరుకుని కేదారేశ్వరుడిని దర్శించుకున్నారు. తలుపులు తెరిచే సందర్భంగా సిబ్బంది 1300 కిలోల బంతిపూలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ దర్శనానికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కాగా పహల్గాం దాడితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిట్యాల గ్రామంలో 33 ఆబ్లిక్ 11 కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. లంచమడిగిన అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డు ఎక్కిన ఆందోళనకారులు. జూన్ 2 లోపు పరిష్కరించాలి మంత్రి పొంగులేటి. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.